7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు ఆయన. ఈ శిలువ మీద పలికిన 7 మాటలలో కూడా ఆయన 3 మాటలు తండ్రితోటే మాట్లాడతాడు. ఫస్ట్ మాట తండ్రితోటే మాట్లాడతాడు, నా దేవా అని తండ్రితోనే మాట్లాడతాడు. లాస్ట్ మాట కూడా తండ్రితోనే మాట్లాడతాడు. ఎవరైనా చనిపోయిన తర్వాత మనం ఏమంటామంటే ఆయన చచ్చిపోయే ముందు ఏం మాట్లాడినా, అవునా కదా? ఏమంటారు చాలామంది, చచ్చిపోయే ముందు చివరి మాట ఏం మాట్లాడాడు, ఎవరిని కలిశాడు, ఏం మాట్లాడాడు అని చాలామంది అంటారు. కానీ యేసయ్య మరణించే ముందు కూడా ఆయన జీవిత కాలంలో తండ్రితో మాట్లాడినట్లు సిలువ మీద అంత వేదన అనుభవిస్తూ, అంతగా రక్తం గారుతున్న, అంతగా ఆయన హింసించబడుతున్న, అంతగా ఆయన వేదనలో ఉన్న తండ్రితో మాట్లాడడం మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మరణించే టైంలో కూడా తండ్రితో మాట్లాడే చనిపోయాడు. స్టెఫెన్ కూడా అంతే. ఆయన చనిపోయేటప్పుడు ఏం చేశాడు తెలుసా? రాళ్లతో కొట్టబడుతున్నా, వేదన అనుభవిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఈయనను ఎదుర్కోలేక, మాటల దాడికి అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదుర్కోలేక రాళ్ళు విసిరి చంపుతూ ఉంటే ఆయన ఏం చేశాడంటే మోకరించాడంట. ఆయన ఏం చేశాడు? మోకరించాడంట. అక్కడ దేవుని పాదాల దగ్గర మోకరించి, తండ్రి ఈ పాపం వాళ్ళ మీద మోపకని చెప్పి ఆయన చచ్చిపోయాడంట. చూసారండి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠ. చూసారా, ఈ భూమి దగ్గర ఆయన పాదాలు ఉన్నాయి, ఆకాశంలో ఆయన సింహాసనం ఉన్నది. ఇక్కడ ఆయన పాదాల దగ్గర మోకరించిన వాళ్ళు అక్కడ ఆయన సింహాసనం ముందు నిలబడతారు. ఇక్కడ నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే అక్కడ ఆయన సింహాసనం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆయన మరణించే టైంలో యేసయ్య పుట్టినప్పుడు ఏమన్నాడు హేరోదు? ఆయన పుట్టినప్పుడు ఏమన్నాడు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, నేను వచ్చి ఆయనను పూజిస్తాను అంటే, జ్ఞానులు వచ్చారు, వెళ్ళారు. తర్వాత హేరోదు ఏం చేస్తున్నాడంటే ఈయనను ఎట్లనైనా చంపాలి. ఏమనుకుంటున్నాడు? పుట్టినప్పుడే చంపాలి. ఏదో కొన్ని సంవత్సరాలు చిన్న పిల్లవాడు యేసయ్య పుట్టాడా? ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అప్పుడు? నెలలు కూడా కాదు. ఆయన పుట్టిన తర్వాతనే 1 సంవత్సరం కూడా కాదు ఆయనకి. తర్వాత ఈయనను చంపాలనుకుంటారు. తర్వాత యూదులు ఏమనుకున్నారు? ఈయనను చంపాలనుకుంటారు. తర్వాత అందరూ పరిచయాలు ఏమనుకుంటారు? ఏ రీతిగా ఆయనను సంహరించాలా అనుకుంటారు. ఆయన పుట్టిన దగ్గర నుంచి సిలువ మీద వేయబడే అంతవరకు కూడా ఆయనని ఏమి వెంటాడుతుందో తెలుసా? మరణము వెంటాడుతుంది యేసు ప్రభువారు. ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించే అంతవరకు కూడా, సిలువ మీద ఎక్కే అంతవరకు కూడా వెంబడించేది ఏంటిదంటే మరణము వెంబడిస్తుంది ఆయన. ఎందుకు అంటే ఆయన వచ్చిందే రక్షించడానికి, ఆయన వచ్చిందే కాపాడడానికి, ఆయన వచ్చిందే తన రాజ్యంలో నిన్ను నిలబెట్టుకోవడానికి, మహిమ కలిగిన రాజ్యంలో తనతో కూడా నిన్ను నిలబెట్టుకోవడానికి యేసయ్య వస్తే, ఇప్పుడు ఆయన సిలువ వేయబడకుండా, ఆయన రక్తము కార్చకుండా ముందే ఆయన లేకుండా చేయాలని చూశారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తప్ప 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ చంపేశారు. ఎంత దారుణం, ఎంత దారుణం! ఒక్క వ్యక్తి కోసం ఎంతమంది చచ్చిపోయారు చూసారా? మోషే పుట్టినప్పుడు కూడా ఆయనను ఏమన్నారు? భగవాన్ని మొత్తం చంపేయండి. కారణం ఏంటి? ఒక భక్తి కలిగిన వారు పుడుతూ ఉంటే, ఒక ప్రవక్త పుడుతూ ఉంటే, ఒక లోకాన్ని రక్షించే వ్యక్తి పుడుతూ ఉంటే, ఆ వ్యక్తి లేకుండా చేయాలని అపవాది పన్నాగాలు పడతారు. ఈ రోజున మనమందరము భక్తి పరులమైతే మనల్ని కూడా ఎన్నోసార్లు మరణం వెంబడిస్తాయి. ఎన్నోసార్లు. ఎందుకు అంటే నువ్వు ఉండడం ద్వారా లోకం రక్షించబడతారు, నువ్వు బ్రతకడం ద్వారా అనేకులు దీవించబడతారు, నీవు ఈ లోకానికి ఒక వెలుగుగా మార్చబడతావు. మృతులను సైతము లేపిన దేవుడు నీలో నివసించి ఉన్నాడు. కాబట్టి నీవు ఏ రీతిగానైనా ఈ లోకంలో ఉండకుండా చెయ్యాలని దుష్టుడి ప్రణాళిక. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా? నా ప్రాణము నేనే పెట్టుచున్నాను, మరి ఎవరో దాన్ని తిరిగి తీసుకోలేరు, నేనే అర్పిస్తున్నాను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను పెడితేనే నేను చచ్చిపోతాను. అంతవరదాకా మీరు నన్ను టచ్ కూడా చేయలేరు, నన్ను ముట్టను కూడా ముట్టలేరు. చూసారా, నన్ను ముట్టను కూడా ముట్టలేరు అంటున్నా ప్రభు. ఈరోజు నీ ప్రాణము, నీ జీవము దేవుని చేతిలో ఉన్నది, నీ ఆయుష్ దేవుని చేతిలో ఉన్నది, నీవు దేవుని సంకల్పము నీ మీద ఉన్నది. నేను ఎంతగా వ్యతిరేకించినా, ఎన్ని దురుపాయాలు నీ మీద పన్నినా, అపవాది ఎంత శోధించినా, దేవుడు నీకు ఇచ్చిన టైం వరకు కూడా నీవు ఈ లోకంలో ఉంటా ఎవ్వరు కూడా హాని నీకు చెయ్యలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు.